వీఆర్కే డైట్ చేయాలి అంటే వాళ్ళకి సెట్ ఆఫ్ రూల్స్ ఏమన్నా ఉంటాయా ఈ ఖచ్చితంగా ఇవి ఉండాలి అని? అలోపతి అంటే ఇక్కడ ప్రాక్టీస్ చేసే డాక్టర్లు కాదు, పైన కూర్చుని ఆడిచ్చే మందుల కంపెనీల ముఠ. నా దగ్గర ఏ స్థాయి సూరియాసిస్ అయినా 100% తగ్గి తీరుతుంది, ఎంత క్రానిక్ అయినా సరే. ఇప్పుడు డయాబెటిక్లో సార్ రూట్ కాజ్ అందరికీ ఒకటే ఉంటుందా, డిఫరెంట్గా ఉంటుందా? తొక్కలో చిన్న డిజార్డర్లకి జీవితకాలం మందులు ఇచ్చి వాళ్ళ జీవితాలతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మందులు డయాబెటీస్ అల్లోపతిలో ఇచ్చిన మోడర్న్ మెడిసిన్ ఇవ్వటం అంటే తగలబడే ఇల్లును ఆర్పటానికి పెట్రోల్ పోయటం. అంటే నీ డిసీజ్ పేరే హై ఇన్సులిన్ అయితే మళ్ళీ ఇంక ఇన్సులిన్ చేస్తానంటే బుర్ర ఉందా, బుద్ధి ఉందా? సోనాలి బింద్రోను యువరాజ్ సింగ్ను బతికించిన మీరు మీ రామోజీ గారు ఎందుకు చంపేశారు? చేత్తో రాసిచ్చాడు, నా దగ్గర ఎవిడెన్స్తో సహా ఉంది. నేను పెట్టమంటే పెడతా, బట్టలు ఊడిపోతాయి అక్కడ దాకా తెచ్చుకుంటా. హాయ్ హలో నమస్తే, దిస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ చాలా స్పెషల్ అండి. సో పరిచయం అక్కర్లేని పేరు, వీఆర్కే డైట్ గురించి అందరికీ తెలుసు. వీరమాచినేని గారు ఇవాళ మన గెస్ట్, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీరు అందరికీ సుపరిచితులే, మీ డైట్ కూడా అందరికీ తెలుసు. బట్ ఇంకా నాకేమన్నా డౌట్స్ ఉన్నా, బయట నుండి వేరే వాళ్ళ అభిప్రాయాలైనా నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నిర్మమాటంగా అడిగమ్మా, మొహం బగిలే ఆన్సర్లు వస్తాయి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు డేరింగ్ అండ్ డాషింగ్గా మాట్లాడడంలో మీ తర్వాత ఎవరైనా అనిపిస్తుంది అంటే అబద్ధం ఆడాలంటే ఎత్తుక్కోవాలి డిప్లొమసీగా. నిజం ఎప్పుడు మొహం పగిలేట్టే ఉంటుందమ్మా. ఓకే, నిజానికి ఉండే శక్తి అలాంటిది, మొహం పగిలిపోదు నిజంతో. సో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వీఆర్కే డైట్ చేయాలి అంటే వాళ్ళకి సెట్ ఆఫ్ రూల్స్ ఏమన్నా ఉంటాయా ఈ ఖచ్చితంగా ఇవి ఉండాలి అని? కనీసం జీవితంలో మనం ఒక 100 ఏళ్ళు 90 ఏళ్ళు బతికితే అందులో నాకు కొన్ని నెలలే అడిగేది నేను, ఎంత జబ్బుకైనా, అది ఒబేసిటీకైనా, ఒబేసిటీ నుంచి క్యాన్సర్లో, ఎస్ఎల్ఏలో, ఏ స్థాయి డిసీజ్కైనా నేను కొన్ని నెలలు అడుగుతాను. ఆ కొన్ని నెలలు మీరు ఒక అయ్యప్ప మాల వేస్తే ఎలా నిష్టగా చేస్తారో, లేదా ఓ రంజాన్ మాసం మీరు ఎలా నిష్టగా చేస్తారో, లేదా ఇంకేదన్నా ఎలా చేస్తారో అలా చేయాలంటారు. అంటే చీటింగ్స్ లేకుండా చేసేది. నా డైట్లో చీటింగ్స్ ఉండవు. షార్ట్ పీరియడ్ ఎంత ఫాస్ట్గా చేసుకున్నావా, రిజల్ట్ చూసుకున్నావా, వెళ్ళిపోయావా, మళ్ళీ బయటకు వచ్చావా, అంతే. అలా డిసైడ్ అయితే రండి. అంటే సగంగా రావద్దు, ఉపయోగం ఉంది. అంటే సగం వచ్చినా సగం రిజల్ట్ వస్తుంది, అది వేరే విషయం. పూర్తి స్థాయిలో ఫలితాలు వస్తాయి. ఇప్పుడు పెద్ద బరువు నువ్వు 100 కిలోలు టార్గెట్ ఉందనుకోమ్మా, 100 కిలోలు తగ్గడం మన డైట్లో 5 నెలలు ఈజీగా అయిపోతుంది. ఇంటి దగ్గరే నన్ను కలవకుండా తగ్గిన వాళ్ళే కొన్ని వేల లక్షల మంది ఉన్నారు, తెలుసు కదా. అంటే ఆ నిబద్ధత ఉండాలి వాళ్ళలో. ఇప్పుడు నువ్వు స్కూల్లో చేరిన ఒక పిల్లల్ని చేర్చడానికి వచ్చిన ప్రతి తండ్రి తల్లిదండ్రి నా కొడుకు స్కూల్ టాపర్ రావాలి, స్టేట్ టాపర్ రావాలనుకుంటాడు. టీచర్ కూడా అలానే రావాలి తన స్టూడెంట్ అనుకుంటాడు. కానీ తల్లిదండ్రుల ఆకాంక్షలను బట్టి, టీచర్ ప్రజలను బట్టి మార్కులు రావు. స్టూడెంట్ యొక్క క్యాలిబర్ని బట్టి వస్తాయి. డైట్ అయినా అంతే. ఓకే, డైటర్ చేయటాన్ని బట్టి ఉంటుంది. కానీ డైటర్ ఫ్యామిలీ మెంబర్లు వీడు తగ్గిపోవాలని కోరుకున్నాం, వీళ్ళు క్యాన్సర్ పోవాలని కోరుకుంటున్నాం, షుగర్ తగ్గాలని కోరుకుంటున్నాం ఉండదు. వీళ్ళు అనుకుంటారు వాడు చాటుని చేస్తాడు, ఏమవుతుంది? అలానే ఉంటుంది అది. అంటే ఈవెన్ అంటే ఒకటి ఉందమ్మా, రుచి బలహీనత లొంగిపోవటం అనేది ఇది చాలా అతిపెద్ద బలహీనత. అందరూ మందు అవంటారు, కానీ కార్బోహైడ్రేట్ వ్యసనం చాలా భయంకరమైన వ్యసనం. ఇది తాగుపోతాడు దీనికంటే కూడా చాలా భయంకరమైనది. ఈవెన్ క్యాన్సర్ పేషెంట్లో నేను చూస్తూ ఉంటాను, క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో చచ్చిపోతారా అని డాక్టర్లు డేట్ చెప్పిన వాళ్ళ కూడా నీకెందుకు మీరు బతుకుతారు, ఏం ఇబ్బంది లేదని నేను చెప్పి మొదలెట్టినా వాళ్ళు చివరికి కొడుకులో పిల్లలు దోశలు వేసుకుంటారు కదా, టక్కున వాళ్ళకి వెళ్ళిపోగానే వీళ్ళు ఇంకో దోశ వేస్తే లేదా అన్నం అంతా గబుక్కుని తిరిగటం ఇలా చేస్తారు. ఏంటని అడిగితే అంటే అన్నం ఎన్నాళ్ళు తిన్నాం కదా ఆపుకోలేకపోయామని చెప్తూ ఉంటారు. అంటే ఈవెన్ చనిపోయాలంట మామూలాట్లో ఏదో ఒళ్ళు తగ్గడానికి షుగర్కి ఏదో జహ చేపలకు కకృతి పడారు అనుకున్నా పర్లేదు, వాళ్ళు క్యారీ చేసిన. ఈవెన్ కిడ్నీ వాళ్ళు కూడా ఇప్పుడు మధ్య ఒక అతను కిడ్నీ వచ్చాడు, నాకు పోయిన జనవరిలో ఇప్పుడు వచ్చాడు. అతనికి చాలా మిరకలుగా బాగా తగ్గిపోయింది. అసలు 14-15 ఉండేది 2కి వచ్చిందని చెప్పాను. అంత నెల రోజుల్లో చాలా బాగా వచ్చింది. మన కిడ్నీ రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి. 16 ఉండే 3 రావటం నెల రోజుల్లో, కిడ్నీ సైజులు పెరగటం ఇవన్నీ. వాడు వచ్చిన తర్వాత నెల్లూరు అనుకుంటా వాళ్ళు వచ్చారు, భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. మళ్ళీ 2 నుంచి 8 పెరిగిందంటే సార్ ఏంటి పెరిగిందని వచ్చాడు నా దగ్గర క్రాస్ చేయడం పెరిగింది ఏంటంటే చాలా క్రాస్ చేశాను. ఆడు ఏమి లేకపోతే సరే వేరే టెస్టులు రాసి తీసుకురామని పంపించా. ఒక అరగంట టైం, చాలామంది నా కోసం 150 మంది పేషెంట్లు వెయిట్ చేస్తాను, వీడి దగ్గర అరగంట తినేసాడు నా బుర్ర. అంటే నేను ఎంత క్రాస్ చేస్తానో అర్థం కావట్లా, ఇదేంటి వీడికే తగ్గింది కదా వీడికి ఎలా పెరిగిందని. సో రిపోర్ట్లన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. చేస్తే తర్వాత ఇక్కడ బయటికి వెళ్ళిపోయినాక వాళ్ళ ఆవిడ వచ్చింది, సార్ ఏం లేదు సార్, మీరు ఎప్పుడైతే 2కి వస్తే సూపర్ అని మీరు అన్నారో వాడు ఆ రోజు ముందు వేసాడు, ఈ రోజు కాపలేదు, ఇప్పుడు రాత్రి కూడా తాగాడు సార్ అని చెప్పి ఆవిడ నుంచి గోపాలు కొడతాను చెప్పాను నేను.
మళ్ళీ కాళ్ళు ఎరగొడతానని చెప్పాను ఇంకోసారి. ఎరా నా వాల్యుబుల్గా నాది 150 మంది టైం వేస్ట్ చేస్తారు, నువ్వు వెనకమాలకు వచ్చి నువ్వు గాడిద నిన్ను చేయడానికి ఇది ముందు చెప్పాలి కానీ అంటే ఇలా ఉంటుంది. అలా చేసేవాళ్ళు ఏం చేస్తాం అంటే ఆడ వ్యసనాలకు అలవాటు పడినాడు అలా చేస్తారమ్మా. చాలా ఉంటాయి అలా. కుర్రాడు సాయి అని అతను దుబాయ్లో ఉంటాడు. ఎస్ఎల్ఈ జాగ్రన్ సిండ్రోమ్, సమంతా కొంత మయోసైటిస్, సిస్టమిక్ స్కెర్లోసిస్, ఎంసిటిడి, షార్ప్ సిండ్రోము, దాదాపు ఏఎన్ఏ ప్రొఫైల్లో 9 ఉన్నాయి వాడికి, 8-9 ఉన్నాయి. వాడు దుబాయ్ తిరిగాడు మొత్తం అన్ని హాస్పిటల్, అల్ రషీద్ హాస్పిటల్ దగ్గర నుంచి ఎక్కడ ప్రపంచంలో దానికి ముందు లేదు కదా. ఏఎన్ఏ ప్రొఫైల్ ఎవరు చేయలేరు కదా, నడిచే స్టేజ్ కాదు, 4 మోసుకొచ్చారు అసలు. వీళ్ళు కూడా కథలు జుట్టు అంతా రాలిపోయి అంత ఆ స్టేజ్లో తీసుకొస్తే పేరెంట్స్ రూరల్ బ్యాక్గ్రౌండ్. వాడు కరెక్ట్గా 2 నెలల్లో కంప్లీట్ తగ్గిపోయినాయి అసలు, కంప్లీట్. ఇంకా ఒక్కటే ఒక బోర్డర్ లైన్ మిగిలింది. అసలు వాడు పరిగెత్తడం మొదలుపెట్టాడు, హుషారు ఆపుకోలేక ఆ రోజు పార్టీ ఇచ్చినాడు, తాగుతూనే ఉన్నాడు. మళ్ళీ 5-6 నెలల్లో మళ్ళీ అన్నీ రివర్స్ అయినాయి. అంటే అసలు పూర్తిగా ఇతర కాకుండానే. మళ్ళీ రెండోసారికి నేను తిడతానని నాకు ఫోన్ చేయలే. చివరికి వెళ్ళాన మళ్ళీ లాస్ట్ స్టేజ్ దాకా వెళ్తే మళ్ళీ వస్తే మళ్ళీ చేశాడు. మళ్ళీ 2 నెలలు తగ్గింది. మళ్ళీ అప్పుడు అంటే బలహీనతలు ఎలా ఉంటాయంటే మళ్ళీ చెప్పాను అడిగి, అరే నువ్వు మళ్ళీ చేసావా, నువ్వు నాకు క్యాంపస్కి వచ్చి కీళ్ళు ఇరిచేస్తానని చెప్పాను. అలా ఎన్నిసార్లు సరి చేస్తారు వాళ్ళు, పెద్ద పెద్ద జబ్బులు లాంటి అవదు కదా. అంటే అడిగి తెలుసు అది ఎంత నొప్పులు కలిగిస్తుంది. ఒక 28 ఏళ్ళ కుర్రాడు బాత్రూమ్కి వెళ్తా అంటే వేరే వాడు వచ్చి జిప్పు తీసి పాస్ పోంచాలనే సిచ్యువేషన్, ఎంత దరిద్రపు సిచ్యువేషన్ అది. వాడు ఆ స్టేజ్లోంచి వచ్చి కూడా ఆ మందు ఆ పార్టీ సాయంత్రం అలవాటు పడి అలా చేశాడంటే అంటే నాలుగుండే బలహీనత చాలా పెద్దది. అంటే అలా జయించిన వాళ్ళందరికీ 1000% అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయమ్మా. 1000%. ఇప్పుడు సొరాసిస్ లాంటివి ఉంటాయి, చాలా భయంకరమైన ఇష్యూస్. ఆటోఇమ్యూన్ డిసీజ్లో వన్ ఆఫ్ ది భయంకరమైనది. నా దగ్గర ఏ స్థాయి సొరాసిస్ అయినా 100% తగ్గి తీరుతుంది, ఎంత క్రానిక్ అయినా సరే, ఎంత తగ్గుతుంది. కానీ తగ్గినాక వాళ్ళు నిలబెట్టుకోవాలిగా. తగ్గగానే వాడు కూల్ డ్రింక్లు, థమ్సప్లు, బిర్యానీ లేపితే వాళ్ళు అన్నీ తినచ్చు. ఓ పద్ధతి అంటే ఎగబడి తినేవి కాకుండా ఉండాలిగా. వాళ్ళు కూడా కొంతకాలం మెయింటైన్ చేయాలిగా. కాలు విరిగి కట్టి తీసిన తర్వాత వెంటనే పరిగెత్తే మళ్ళా విరిగిపోతుంది కమ్మా. అంటే అలా పోస్ట్గా అంటే డైట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 6 నెలలు సంవత్సరం పాటు అన్నీ తింటా కూడా పద్ధతి కనీసం కొంతకాలం మెయింటైన్ చేయాలి. అలా చేయని వాళ్ళకి ఎవరికన్నా మళ్ళీ రిపీట్ అవుతుంది తప్ప అసలు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. సార్ మీకు లక్షల్లో అభిమానులు ఉన్నారు, అంటే జనాల నుంచి మీకుండే ఆదరణ వేరు మీ పైన. బట్ ఎందుకు వైద్యుల నుంచి కానీ వైద్య రంగం నుంచి కానీ ఇంత వ్యతిరేకత మీ మీద చూపిస్తూ ఉంటారు? అంటే మీరు ఇన్ని రిజల్ట్స్ చూపించినా కూడా ఎందుకు అలా? ఒక అద్భుతమైన విషయం చెప్పనమ్మా, సీక్రెట్, ఓపెన్ సీక్రెట్. వైద్య రంగంలో డాక్టర్లో నాకున్నంత అభిమానులు మిగిలిన ఏ రంగంలో లేరు. అవునా సార్? వైద్య రంగంలో నాకున్నంత మంది అభిమానులు ఏ రంగంలో లేరు. ఎందుకంటే డాక్టర్లందరికీ తెలుసు కంప్లీట్గా. ఇప్పుడు ఎందుకంటే బయట పబ్లిక్, నేను సోషల్ మీడియాలో లేను, నీకు తెలుసు కదా. ఇవాళ రేపులో ఈ కుర్ర బ్యాచ్ అంతా పాపులర్ అవ్వాలంటే ఇన్స్టాకి వస్తారు. నేను నా జీవితంలో ఇన్స్టా ఇలా ఉంటుందని నేను చూడలే ఇంతవరకు, అసలు నాకు తెలియదు. ట్విట్టర్లు అంటారు, ఇంకే నాకు తెలియదు అసలు. నేను ఆ సోషల్ మీడియాలో ఉండను. ఇవాళ ఇంత ఉన్న టైంలో నేను ఓన్లీ వాట్సాప్ వీటితోనే క్లోజ్ సర్కిల్లో కమ్యూనికేషన్ ఉంటాయి కదా, డాక్టర్ గ్రూపులు అట్లా చాలా గ్రూపులు, 1000 మంది ఉన్న గ్రూపులో ఉన్నాను. నా రిజల్ట్స్ అందులో ఉండే డాక్టర్లు, నా వేరే సపోర్ట్ లేని డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ ద్వారా వెళ్ళినాయి. మొదట నన్ను తిట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఒకటేనమ్మా, ఎవరికైనా బుర్ర ఉంటుంది, కావాలని బురద వేస్తాడు. మొదట నమ్మలేడు, ఇదేంటి షుగర్ దాకా డయాబెటీస్ తగ్గడం ఏంటి, అది మందులు పారేస్తే తగ్గడం ఏంటి అనేది అతను నమ్మలేడు. రెండో నమ్మకం ఏంటంటే ఇంత పెద్ద వ్యవస్థ కనిపెట్టలేదు ఒక సామాన్యుడు కనిపెడతాడు అనుకుంటాడు. పాయింట్ ఏంటంటే అంత పెద్ద వ్యవస్థ కనిపెట్టగలదు, తెలివితే కాదు, కనిపెడితే దాని వ్యాపారానికి నష్టం కాబట్టి అది కనిపెట్టనివ్వదు. పాయింట్ అర్థమైందా? చాలామంది రామకృష్ణ పోటుగాడ ఈ టైప్ 1 తగ్గిస్తున్నాడు, ఎస్ఎల్ఈలు, రొమటైడాసిస్ ఈ అవలేలుగా తగ్గిస్తున్నాడు, ఇవన్నీ అలోపతి తగ్గించలేదు. ఇంత పెద్ద సైన్స్ కాదు, చాలా తప్పు మాట. అలోపతి అంటే ఇక్కడ ప్రాక్టీస్ చేసే డాక్టర్లు కాదు, వీళ్ళని పైన కూర్చుని ఆడిచ్చే మందుల కంపెనీల ముఠ, వేళ్ల మీద లెక్కబట్టగలిగే అతి తక్కువ ముఠానే అలోపతిని శాసించేది. వీళ్ళు ఏం దలుచుకుంటే అది అవుతుంది. వీళ్ళు జస్ట్ వాళ్ళు చెప్పింది ఇక్కడ కింద రాజుగారు ఆదేశిస్తే సైనికులు ముందుకు యుద్ధంలో డిషం అన్నట్టు వీళ్ళు చేసే సైనికులు మాత్రమే. వీళ్ళకి నిర్ణయాధికారం కానీ పలానా వైపుకి దండయాత్ర చేద్దామని స్ట్రాటజీలో కానీ ఏ భాగస్వామ్యం ఉండదు. వాళ్ళు తలుచుకుంటే రామకృష్ణ చేసిన పని ఒక సెకండ్లో చేయగలరు, కానీ అలా చేసింది వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని కుప్పకూలుస్తుంది. ఇవాళ మెడిసిన్ చదవటానికి కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది, పీజీ చేయడానికి 3 కోట్లు ఖర్చు అవుతుంది, ఎంబీబీఎస్ చేయడానికి ఇంకా ఎక్కువ కోట్లు ఖర్చు అవుతుంది. దాని తర్వాత వాడు స్పెషలైజేషన్లు చేయడానికి వాళ్ళ జీవితంలో అప్పటికే ఒక వయసుకు వచ్చి వీళ్ళు పెద్ద స్థాయిలో సెటిల్ అయ్యి అది కనీసం ఇంట్రెస్ట్ రికవర్ చేసుకోవడం బోల్డ్ పడుతుంది. ప్లస్ మందుల కంపెనీలు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టండి, వాళ్ళు ఉండలేని పరిస్థితి. ఇప్పుడు చాలామంది తెలియక డాక్టర్ లేదనుకుంటున్నారు.
డాక్టర్లు నిస్సహాయ పరిస్థితులు ఉన్నారు. హాస్పిటల్ మొత్తం విదేశీ వెంచర్ క్యాపిటల్ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. కార్పొరేట్ హాస్పిటల్, లీడింగ్ హాస్పిటల్ లెక్కేసుకో. కాదు సార్, వైద్యో నారాయణో హరి వైద్యో నారాయణ హరి కూడా ఉందిలే. కనిపించే భగవంతుడు కదా, వాళ్ళకి ఎందుకు భగవంతుడు అంటే ఏంటమ్మా? ఇప్పుడు ఈ మైక్ తయారు చేసినాడు భగవంతుడు కదా, నువ్వు నేను కుర్చీ తయారు చేసినది భగవంతుడు కదా, ఇంత ఎండాకాలం చెమట పట్టకుండా కూర్చొని ఏసీకి పెట్టినాడు భగవంతుడు కదా. ఎవడు కాదు భగవంతుడు? నీ పొద్దున్న హోటల్ ఇడ్లీ పెట్టినాడు భగవంతుడు కదా. ప్రాణం ఇంకా ఇంపార్టెంట్ కదా సార్. ప్రాణం ఇవ్వట్లేదు కమ్మా. ఇళ్లలో ప్రాణం పోసినట్టు ఉంటే నిజంగా భగవంతుడు అందాం. భగవంతుడు ఏంటమ్మా? నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు, నువ్వు భగవంతుడు ఏంటి? భగవంతుడు అంటాం, ఊరిని అంటారు అనుకో, మనం భగవంతుడు మనం అనుకోకూడదు. ఆడు భగవంతుడు అంటాడు, భగవంతుడు అంటే నువ్వు భగవంతుడు అయిపోతావా? నాపోటి నాస్తికుడి సంగతి ఏంటి? నేను భగవంతుడు నమ్మను. భగవంతుడు అంటే లేనోగండి అంటే లేనని పిలుతున్నారు, ఇన్సల్ట్ అని కూడా అనుకోవచ్చు కదా. నేను అంటే ఉదాహరణ చెప్తున్నా. అంటే భగవంతుడు ఏంటమ్మా? ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు నేర్చుకొని చేస్తున్నారు. భగవంతుడు అంటే గొప్పడు కదా. ఆ గొప్పడిని షుగర్ పోగొట్టమని చూద్దాం. మీ భగవంతుడిని బీపీ చచ్చే వరకు వాడిస్తారు కదా, వాడించమనంటే తగ్గించమని చూద్దాం. తొక్కలో థైరాయిడ్ 1 మంత్లో పోద్ది. తొక్కలో థైరాయిడ్, హషిమోటో థైరాయిడిస్ అయితే ఇంకో 2-3-4 నెలలు. అది తగ్గించమని చూద్దాం. బోడి గ్యాస్ పోగొట్టమని చూద్దాం. ఆఫ్టర్ ఆల్ జలుబు దగ్గు పోగొట్టమని చూద్దాం. ఆఫ్టర్ ఆల్ జలుబు, తొక్కలో దగ్గు తగ్గించమని చూద్దాం. జలుబుకి దగ్గు మందు ఉన్నాయా? మరి భగవంతులు జలుబు ఎందుకు తగ్గించలేకపోతున్నారమ్మా? క్యాన్సర్ వస్తే ఎంతమంది ఎందుకు చచ్చిపోతున్నారమ్మా? గుండె జబ్బులు తిని కోట్ల మంది ఎందుకు రాలిపోతున్నారు? కరోనా వస్తే నువ్వు చెప్పిన భగవంతుడు, కరోనాలో ఇన్ని కోట్ల మంది చచ్చిపోయారు కదా. నువ్వు జస్ట్ జాగ్రత్తగా ఆలోచించి నా క్వశ్చన్కి నిజాయితీగా ఆన్సర్ చెప్పు. రోడ్డు మీద రిక్షావాడు చచ్చిపోయాడా? పాలిచ్చేవాడు చచ్చిపోయాడా? కూలోడు, పాలోడు, కూరగాయల బండోడు, మన ఇంట్లో పనమ్మాయి, మద్రాసు నుంచి పొట్ట చేత్తో పుట్టుకుని అరికాళ్ళతో చెప్పులు కూడా లేకుండా ఢిల్లీకి వెళ్ళినాడు ఎవడన్నా చచ్చాడా? ఇంట్లో ఎవడన్నా చచ్చాడా? చచ్చినందుల శవాలను ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక్కసారి చూస్తున్న ప్రజలందరూ రీకలెక్ట్ చేసుకోండి. కరోనా టైంలో మీకు తెలిసిన అనేక చావులు, వేల లక్షల చావులు మీరు విన్నారు. ప్రతి చావు ఎక్కడి నుంచి వచ్చింది? హాస్పిటల్ నుంచి వచ్చింది. అది అమెరికాలోనంతే, యూకేలోనంతే, ప్రపంచంలో ఎక్కడైనా వైద్యం నుంచి వచ్చింది. ఆ టైంలో నువ్వు గమనించవలేదు, కార్డియాక్ డెత్లు విపరీతంగా ఉండే కరోనా టైంలో. కరోనా ముందు ఎప్పుడు కూడా ప్రపంచంలో హైయెస్ట్ డెత్ రేట్ కార్డియాక్. నువ్వు తమాషా ఏంటి తెలుసా? కరోనా వచ్చి కార్డియాక్ హాస్పిటల్ని మూసేసిన తర్వాత గవర్నమెంట్ లెక్కలు తీసుకోండి, మీకు అర్థమవుతుంది. గవర్నమెంట్ లెక్కలు కార్డియాక్ హాస్పిటల్ ఏమైనా మూసినాక ఎంత కార్డియాక్ డెత్ రేట్ పడిపోయింది లెక్కేసుకోండి. కార్డియాక్ డెత్ రేట్ ఎంత పడిపోయింది చెప్పండి? ఏమైపోయింది? డెత్ రేట్ ఎందుకు పడిపోయింది? కరోనా మరణాలు కాకుండా మిగిలిన ఎందుకు వెళ్ళిపోయినాయి? అంటే దీనికి మళ్ళీ బొకాయం చేసుకొస్తే నేను చెప్పలేను. ఇది వాస్తవాలు. వాళ్ళకు కూడా తెలిసిన, ప్రపంచం మొత్తాన్ని తెలిసిన, బట్టలు కూడా తెలిసిన, రాజుగారి బట్టలు ఏమన్నంత నగ్న సత్యాలు ఇవన్నీ తెలీదా? ఏం జరుగుతుంది? ఎవరి మూలం విధ్వంసం జరుగుతుంది? ఏమన్నా జబ్బులు ఏంటమ్మా? జబ్బులు ఉన్న పేర్లు చెప్పి లిస్ట్ చెప్పు. ప్రపంచంలో ప్రజలకు వచ్చే 99% వ్యాధులు. సరే, దగ్గు జలుబు లాంటివి, అటువంటి జ్వరాలు లాంటివి వదిలేస్తే డయాబెటీస్, బీపీ, థైరాయిడ్, పీసీఓడి, గ్యాసు, ఇలాంటి జీవనశైలి వ్యాధులు అంతేనా? అట్లనే ఆటోమిన్ డిసీజులు, సోరియాసిస్లు, ఇంకా టైప్ 1 డయాబెటీస్ కానీ అనేక అన్నీ ఉన్నాయి కదా. ఇంకా క్రానిక్ డిసీజులు ఉన్నాయి. ఏం తగ్గుతుందమ్మా మోడర్న్ మెడిసిన్లో? నువ్వు తొడలు కొట్టి చెప్పే సైన్స్లో ఏం తగ్గుతుంది? ఇప్పుడు నీకే డయాబెటీస్ వచ్చింది అనుకోమ్మా, నువ్వు ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళావు. వెళ్ళగానే ఆయన ఏమంటాడంటే, అమ్మ నీకు ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది, నువ్వు చచ్చిపోయే వరకు ఈ మందులు వాడాలని చెప్తాడు ఆయన. అంతేనా? నువ్వు చచ్చిపోయే వరకు వాడాలంటాడు. అంటే ఆయన ఏం చెప్పాడు? నువ్వు ఇది వాడితే 5 ఏళ్లకో 10 ఏళ్లకో వాడమ్మా తగ్గుతుందని చెప్పట్లా. నువ్వు చచ్చిపోయే వరకు కూడా నీ డయాబెటీస్ తగ్గించలేని అసమర్థుడిని, చవటనని మన మొఖాన సిగ్గు లేకుండా చెప్పాడు. అంటే కంట్రోల్ చేసుకోమని చెప్తారు. చెప్తా. ఆ బూతు మాట కూడా, ఆ బండ బూతు, ఆ త్రిబులక్స్ బూతు మాట కూడా వస్తా చెప్పాడు. అవునా? అంత సిగ్గు లేకుండా నిర్మమాటంగా నీకు జీవితాంతం తగ్గించలేను అని మొహాన్ చెబితే ఆయన వైద్యుడు ఏంటి? ఆయన చేసేది వైద్యం ఏంటమ్మా? ఇదో పాయింట్. ఇప్పుడు నువ్వు అన్న మాట అన్నవే ఒక పెద్ద బూతు మాట, మోడర్న్ మెడిసిన్ సృష్టించిన బూతు మాట. ఆ బూతు మాట ఏంటంటే కంట్రోల్లో ఉంచడం. నీకు ఇప్పుడు 170 షుగర్ వచ్చింది, ఒక ట్యాబ్లెట్ ఇచ్చాడు, 90కి వచ్చింది. నువ్వు సచ్చే వరకు అదే ట్యాబ్లెట్తో పోనీ 170 90లో మెయింటైన్ అయితే దాన్ని కంట్రోల్ అంటారు. ఇతనే కంట్రోల్ ఏంటి? ఇప్పుడు నువ్వు ఒక ట్యాబ్లెట్ 170 ఇచ్చింది, ఒక ట్యాబ్లెట్ ఇచ్చావు, 90కి వచ్చింది. ఓ 2 నెలలు 4 నెలలు వాడినాక అది మళ్ళీ ట్యాబ్లెట్ వాడుతున్నా 190కి వెళ్తుంది. అప్పుడు 2 ఇస్తాడు, మళ్ళీ 90కి వస్తుంది. కొన్నాళ్ళు పోయినాక మళ్ళీ 3 ఇస్తాడు, 4 ఇస్తాడు. ఇన్సులిన్ అంటాడు, అది పెరుగుతుంది, డోసు పెరుగుతుంది. చివరకు నువ్వు ఒక 10-20 యూనిట్లు ఇన్సులిన్కి వెళ్ళాక, ఒక 10 ఏళ్ళు పోయినాకో 7 ఏళ్ళు పోయినాకో నీకు ఓ రోజు కాలు నల్లపడుతుంది. గ్యాంగ్రీన్ అమ్మ తీసేద్దామంటాడు. గ్యాంగ్రీన్ వచ్చిందమ్మా, మరి ఏం చేద్దాం, మోకాల దాకా తీద్దామంటాడు. అదేంటి మరి నీ మందులు వాడితే కంట్రోల్లోనే ఉన్నాడు కదా, తొక్కల కంట్రోల్. నీకు ఇంకా భయంకరమైన విషయం చెప్తాను. డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి దీర్ఘకాలం మందులు వాడిన వాళ్ళకి కిడ్నీలు పోతాయి, డయాబెటిక్ నెఫ్రోపతి, కళ్ళు పోతాయి, డయాబెటిక్ రెటినోపతి, చాలామంది కామన్.
రెటినోపతి పోతాయి. అట్లానే గ్యాంగ్రీన్ వచ్చి కాళ్ళు తీస్తారు. అలానే పక్షవాతాలు రావటం, న్యూరోపతి, నెఫ్రో ఇన్ని ఉన్నాయి కదా. డయాబెటీస్ దీర్ఘకాలం ఉండటం వల్ల కాంప్లికేషన్లు ఉన్నాయి కదా. మందులు వాడటం వల్ల ఉన్న కాంప్లికేషన్స్, మందులు వాడి షుగర్ని దాయటం చేత. అసలు డయాబెటీస్ పోదమ్మా సిమ్టమ్, మురుగుంటు మీద సెంటు కొట్టితే ఎలాంటి వైద్యమో డయాబెటీస్కి అలోపతి చేస్తున్న వైద్యం కూడా అంతే. పెంట మీద సెంటు డయాబెటీస్కి అలోపతి చేస్తున్న, మోడర్న్ మెడిసిన్ చేస్తున్న ట్రీట్మెంట్. నీకు వచ్చిన వ్యాధి పేరు డయాబెటీస్. డాక్టర్లు చేసే వైద్యం బ్లడ్ షుగర్కి. బ్లడ్ షుగర్ వేరు, డయాబెటీస్ వేరు. బ్లడ్ షుగర్ని నువ్వు ఎంత తొక్కితే డయాబెటీస్ అంత పెరుగుతుంది. కానీ నిజానికి బ్లడ్ షుగరు డయాబెటీస్ వేరు వేరైనప్పటికీ బ్లడ్ షుగర్ని తొక్కితే డయాబెటీస్ తగ్గినట్టయిన భ్రమలో వాళ్ళు ఉంటా. మనకు ఆ భ్రమ కలిగించడం వలన ఈ భూమి మీద ప్రపంచంలో ఒక్కడికి కూడా ఈ మోడర్న్ మెడిసిన్ ఒక్కడికి కూడా డయాబెటీస్ తగ్గించలేకపోయింది. నిజానికి డయాబెటీస్ అనేది మన ఒక వ్యాధి అయితే, అంటే డయాబెటీస్ అనేది ఒక ఇష్యూ అయితే దాని తాలూకు సిమ్టమ్ బ్లడ్ షుగర్. నువ్వు బ్లడ్ షుగర్ నువ్వు ఎంత తొక్కితే డయాబెటీస్ అంత పెరుగుతుంది. అసలు డయాబెటీసే జబ్బు కాదు, అది వేరే జబ్బు తాలూకు లక్షణం. బ్లడ్ షుగర్ అనేది ఆకులు నాకేవాడికి మూతులు నాకేవాడిలాగా, డయాబెటీసే ఆకులు నాకేవాడు అయితే ఇది మూతులు నాకేవాడిలాగా. దాని జబ్బు వేరే ఉంది. మూల కారణం ఇప్పుడు కూడా వైద్య ప్రపంచం, అది అలోపతి అయినా ఆయుర్వేదిక్ అయినా హోమియో అయినా, ప్రపంచంలో అన్ని విధానాలు ఫెయిల్ అవటానికి కారణం ఏంటంటే అట్టర్ ఫ్లాప్ అవడానికి కారణం. నువ్వు డయాబెటీస్ అంటున్నావు, ఇందులో తగ్గదు నిజమే, అలోపతి తగ్గదు. ఆయుర్వేదం తగ్గుతుందా? ఆయుర్వేదం మందులు బారేస్తారా? ప్రపంచంలో ఎవరైనా మందులు బారేస్తారా? ఇప్పుడు నేను డయాబెటీస్ వస్తే పెంటకుప్పల పారైన మందులు అంటాను. అది టైప్ 1 అయినా టైప్ 2 అయినా డోంట్ కేర్, పెంటకుప్పల పారేస్తే తగ్గుతుందేనంట. ప్రపంచంలో ఇంతవరకు ఇలా చెప్పినాడు ఈ రోజుకి ఒక్కడున్నాడా? నేను 9 ఏళ్ళని చెప్తున్నా. ఆయుర్వేదం తగ్గుతుందా? హోమియో తగ్గుతుందా? జీవితాంతం మందులు వాడకుండా మీరు మందులు తీసేయగలరా? లేదు కదా. ఎక్కడ దొరుకుతుంది లోపం? మూల కారణం సరిచేయట్లేదు. నీకు ఒక కాలు నొప్పి వచ్చిందంటే నొప్పి తగ్గడానికి మందు ఇవ్వకూడదు. నొప్పి ఎందుకు వచ్చిందో ఆ కారణానికి మందు ఇవ్వాలి. బహుశా అది డీహైడ్రేషన్ అయి ఉండొచ్చు, నీళ్ళు తక్కువ తాగి, లేదా కాల్షియం తగ్గి ఉండొచ్చు, బోనుకు ఆహారం అందట్లేదు, లేదా దాన్ని తీసుకెళ్ళి ట్రాన్స్పోర్టర్ D3K2 తగ్గి ఉండొచ్చు. రూట్ కాజ్ సరిచేయి. ఇప్పుడు అలోపతిలో మీరు చెప్పింది సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ వల్ల ఓన్లీ సిమ్టమ్. అసలు అల్లోపతి పేరే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. అల్లోపతి అబ్రివేషనే ఇట్ సబ్సైడ్స్ ద సిమ్టమ్స్, దట్స్ ఆల్. ఇట్ వోంట్ అడ్రస్ ద రూట్ కాజ్. నీ కాలు నొప్పి వచ్చిందంటే దాని కాలం విరిగొండి. నీకు తాత్కాలిక నొప్పి చూస్తున్నావు, నొప్పి తగ్గటం కాదు, నొప్పి ఎందుకు వచ్చిందనేది రీజన్. అది అసలు కారణం. అర్థమైందా? నొప్పి ఎందుకు వచ్చిందనేది నీ జబ్బు, నొప్పి కాదు నీ జబ్బు. నీ కాలు విరిగితే నొప్పి వస్తుంది, నొప్పి కాదు నేను ఇబ్బంది పెట్టేది. కాలు విరిగిన కాలు నువ్వు సరిచేసిన విరిగిన కాలుని, ఇది మిస్ అవుతుంది అల్లోపతి. అల్లోపతి మొత్తం సిమ్టమాటిక్. నువ్వు నొప్పితో వెళ్తావా, ఇన్స్టెంట్గా నీకు పెయిన్ కిల్లర్ తగ్గించావా, అయిపోయింది. సిమ్టమ్ తగ్గితే అయిపోయింది. రూట్ కాజ్ని కదా తీసేయాల్సింది. అర్థమైందమ్మా? రూట్ కాజ్. వాళ్ళు పొరపాటున రూట్ కాజ్ వెళ్ళరు, అందుకే జీవితాంతం మందులేస్తారు. ఇదే అంటాను. ఇప్పుడు డయాబెటిక్ లో సార్ రూట్ కాజ్ అందరికీ ఒకటే ఉంటుందా, డిఫరెంట్ గా ఉంటుందా? డిఫరెంట్గా ఉంటాయి. స్ట్రెస్తో రావచ్చు, నీకు రకరకాల కారణాలు రావచ్చు. మేజర్ కారణం నువ్వు విపరీతం కార్బోహైడ్రేట్స్ తింటావు. డాక్టర్లు ఏవైతే తినాలని చెబుతున్నారో అవి బాగా తినటమే మేజర్ కాజ్. ఇక్కడ ఏమైందంటే ప్రాబ్లం, ఇన్ని జబ్బులు లేవమ్మా, చాలా తక్కువ జబ్బులు ఉన్నాయి. అందులో ఒక 50-60 జబ్బులకి పునాది ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇది ఒక కారణంతో వస్తుంది. ఉదాహరణ థైరాయిడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఉందమ్మా. నువ్వు థైరాయిడ్ ఎవరైనా ఉంటే ఇది చూస్తున్న వాళ్ళలో ఎవరికైనా తగ్గిందా? జీవితాంతం మందులు వాడాలన్నారు కదా. నా డైట్లో చిటికేసి చెబుతున్నా, 1 మంత్ 99.9999% 1 మంత్లో థైరాయిడ్ 0, జీవితంలో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి తీరుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ థైరాయిడ్. హషిమోటో థైరాయిడిటిస్ కనుక అయ్యి ఉంటే 3 నెలలు 4 నెలలు, చాలామంది నెలలో కూడా వెళ్ళిపోతుంది. యాంటీటీపీఓలు 1300+ ఉండి నా దగ్గర 1కి 2కి 5కో 10కి వచ్చిన కేసులు కొన్ని వేల కేసులు ఉన్నాయి. ఈ నెలలో ఒక 50 కేసులు ఉన్నాయి. అంటే యాంటీటీపీఓ అంటే హషిమోటో థైరాయిడిటిస్ ఉన్నా కూడా. ఇప్పుడు నిజానికి ఇప్పుడు థైరాయిడ్ ఏంటమ్మా ప్రాబ్లం? సింపుల్గా నీకు ఒక అసలు ఎక్కడ తప్పు జరుగుతుందో నేను చెప్తా. చెప్పండి. ఇప్పుడు ఇది థైరాయిడ్ గ్లాండ్ అమ్మా. ఈ గ్లాండ్ శరీరం యొక్క మెటబాలజీని రెగ్యులేట్ చేసే హార్మోన్లు T3, T4 రిలీజ్ చేస్తుంది. ఇది ఎక్కువైతే మనం ఓవర్ యాక్షన్ చేస్తాం, తక్కువైందనుకో దేవుడు అన్నట్టు ఉంటాం. అంటే ఇవాళ బ్రష్ చేయాలా, ఏంటి మా స్నానం కూడా చేయాలా, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలా, మా సుదిని పడుకుందాంలే, ఇలా అనిపిస్తుంది, లో అయిపోతాం. సో ఇది థైరాయిడ్ అనే మెటబాలజీ రెగ్యులేటరీ హార్మోన్ తేడా వలన. దీన్ని సెట్ చేయడానికి శరీరమే ఒక ప్రాసెస్ సెట్ చేసుకుంది. శరీరంలోనే ఒక ఇమ్యూనిటీ సిస్టమ్, మన సిస్టంలో ఒక అద్భుతమైన కరెక్షన్ మెకానిజం ఉంటుందమ్మా. దీన్ని సెట్ చేయడం కోసం హైపోథాలమస్ ఆదేశాలతో పిట్యూటరీ గ్లాండ్ TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఎలా చేస్తుంది? ఇది ఎక్కువైతే ఇది తక్కువ బ్యాలెన్స్ చేస్తుంది, ఇది తక్కువైతే ఎక్కువ, ఎక్కువైతే తక్కువ, ఒక చేసుకునే ఒక బ్యాలెన్సింగ్ మెకానిజం నడుస్తుంది. శరీరమే సెట్ చేసుకుంటుంది.
ఇది ప్రాబ్లమ్ చేస్తే, ఇది సరి చేస్తుంది. అంటే నేను అర్థం కాకపోతే ఇక్కడ చూపిస్తున్నా. స్టిమ్యులేటింగ్ హార్మోన్ సరి చేస్తుంది కదా. ఈ ఎండ్రోక్రైన్స్ దూరం ఏం చేస్తారంటే మధ్యలో ఈ సరి చేసేదాన్ని తప్పు అంటారు. ఇప్పుడు సరి చేయటం ఏంటి? ఇక్కడ ఎక్కువైతే తక్కువైంది అనుకో, చూసావు ఇది తక్కువైంది, ఇది తప్పు అంటారు. కాదు, వీళ్ళు ఏమంటారు, టీఎస్సీజీ యాక్షన్ అంటారు. కాదు, ఇది రియాక్షన్. ఇప్పుడు నేను బాల్ వేసేసానమ్మా, బాల్ ఇసిరి కొట్టాను అవతలకి, బాల్ దూరం వేస్తారు కానీ నువ్వు వచ్చావు, గదిలోకి వచ్చావు. ఏంటమ్మా అంటున్నాను. ఈలో బాల్ వచ్చి నా మొహం తగిలింది. నువ్వేమనుకుంటావు? ఎవరో రామకృష్ణ గారు బాల్ పెట్టి కొట్టారనుకుంటావు. కానీ రామకృష్ణ గారిని ఎవరో బాల్ పెట్టి కొట్టలా, నేను వేసిన బాల్ నా మొహం తగిలింది. ఇది రియాక్షన్. యాక్షన్కి రియాక్షన్ తేడా. వీళ్ళు ఏమంటున్నారు, అసలు ఇది ఎందుకు, నేను టీఎస్హెచ్ ఎందుకు పిచ్చేష్టలు చేస్తుంది, ఇది సరిలేదు కాబట్టి. వీళ్ళు ఏమన్నారు, ఇది తప్పు అంటున్నారు. ఇలా పిచ్చేష్టలు ఏమిటి తప్పు అని దీన్ని రెగ్యులేట్ చేయడానికి మెడికేషన్ ఇస్తున్నారు. అందుకే వీళ్ళు జనంలో మానవజాతి అంతం వరకు కూడా ఒక్కడ కూడా వీళ్ళు ముందు కనిపెట్టలేరు. ఇక్కడ చేయాల్సిన పాయింట్ అంటే జాగ్రత్తగా గమనించిన అందరూ మూల కారణంకి వెళ్ళాలి. రాజుగారు 7 చేపలకు అది తెలుసు కదా, చేప ఎందుకంటే లేదని చివరికి ఒక కారణం వస్తుంది. ఇప్పుడు పాయింట్కి రా. నా డైట్లో ఎవరికైనా సరే థైరాయిడ్ చెప్పాక 99.99% 1 మంత్లో తగ్గి తీరుతుందని చెప్పడానికి సైన్స్ ఏంటి చెప్పనా? ఇప్పుడు ఇది పిచ్చేష్టలు చేస్తాం కదా, దాని మూల కారణంకి వెళ్ళు. ఇది ఎందుకు ఎక్కువ తక్కువ వచ్చింది? ఇక్కడ ఈ హార్మోన్లు తక్కువ వచ్చినాయి కాబట్టి. ఇవి సరిగ్గా పనిచేయాలి, రావాలి కదా. ఎందుకు ఈ తేడా వచ్చినాయి? మేజర్ రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వచ్చింది? ఇన్సులిన్ విపరీతంగా ఎక్కువైంది కాబట్టి, సెల్ పరిదాటం ఎక్కువైంది కాబట్టి. ఇన్సులిన్ ఎందుకు వచ్చింది? గ్లూకోజ్ ఎక్కువ తిన్నాం కాబట్టి. సో కారణం ఏంటి? గ్లూకోజ్, హై గ్లూకోజ్. నువ్వు గ్లూకోజ్ని ఆపేసావు అనుకో, ఇన్సులిన్ ఉండదుగా. ఇన్సులిన్ లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండదుగా. సపోజ్ నీకే ఉదాహరణకు సుబ్బారావు అవడమే కోపం ఉందమ్మా, నీకేదో అప్పాక కొట్టాడు, కోపం ఉంది. సుబ్బారావు గారు కనిపిస్తే చంపేస్తానని పళ్ళు పట్టుపట్టు కొడతావు ఎప్పుడు చెప్పినా. ఇప్పుడు సుబ్బారావు గారు చచ్చిపోయాడు, అటు దినశారదకారంలో అన్నీ అయిపోయినాయి. ఎవడో వచ్చి నీ దగ్గర సుబ్బారావు టాపిక్ అంటాడు, మళ్ళీ పళ్ళు పట్టుపట్టు కొరకు ఆయన చంపేస్తాడు అంత చూస్తా అంటావా? సుబ్బారావు ఉంటే కదా నీకు కసి ఉండేది, సుబ్బారావు లేనప్పుడు నీకు కసి ఉండదుగా. అట్లానే ఇన్సులిన్ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. నేను గ్లూకోజ్ ఇవ్వను, ఇన్సులిన్ ఉండదు. ఇన్సులిన్ లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదుగా. ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేకపోతే ఈ సగ్గ పని చేస్తాగా, ఈ సగ్గ పని చేస్తే ఈ సగ్గ పని చేస్తుందిగా. అయిపోయింది, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. సింపుల్ సింపుల్. థైరాయిడ్ ఈజ్ జస్ట్ 1 మంత్ జాబ్. ఎందుకు ఎంతమంది జీవితాలు ఎండ్రోక్రాలజిస్టులు మొత్తం వరుస పెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం నిలబెట్టి చచ్చిపోయేవరకు ఎందుకు మందులు వాడేస్తున్నారు మీరు? చాలా హాస్పిటల్ నేను చెప్తున్నా. ఇప్పుడు ఇది చూస్తున్న థైరాయిడ్ వాళ్ళు చెక్ చేసుకోండి. మీరు 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి వాడుతున్న వాళ్ళు ఉంటే 100కి 98 మంది ఎండ్రోక్రాలజిస్టులు మన 2 రాష్ట్రాల్లో చెప్తున్నా. దేశం అంతా ఇలా వచ్చింది. కనీసం అది హషిమోటో థైరాయిడైటిసా నార్మల్ థైరాయిడా అనేది చెక్ చేసే పరిస్థితి కూడా లేదు. యాంటీటీపీఓ టెస్టులు కానీ ఇంకా ఇతర టెస్టులు చేసి చూస్తే ఇది మనకి థైరాయిడ్ గ్లాండ్ని యాంటీబాడీస్ అటాక్ చేయటం వలన ఇమ్యూనిటీ కారణాలు వస్తున్నాయా, లేకపోతే లైఫ్ స్టైల్ కారణాలు వస్తాయని తెలుస్తుంది. ఈజీగా సెట్ చేయదు. ఎందుకంటే వీళ్ళు రెండింటినీ తగ్గించే ఉద్దేశం వాళ్ళ ప్రోటోకాల్ పైన వీళ్ళు ఏం మోసం చేయట్లేదమ్మా. వీళ్ళు ఏంటంటే నీ దగ్గర నువ్వు ఒక పూజారివి, నీకు శ్లోకం ఏవి రాసిస్తే పైన గీతలోదో సమ్ శ్లోకం వేస్తే నువ్వు చదువుతావు. బైబిల్లో ఉందే ఆ పాస్టర్ ఆయన చదువుతాడు, అక్కడ ఉండేవాడు. నువ్వేమో రాయవు కదా క్రియేట్ చేసి. వీళ్ళ పైన కూర్చుని రాయటం వలన రాజుగారికి బట్టలు లేవంటాడు, మొడుమూలేసి తిరుగుతున్న బట్టలు ఉన్నాయంటే వీళ్ళు బట్టలు ఉన్నాయని అంటారు. ఒక్కడ కూడా థైరాయిడ్ లాంటి పిల్ల డిసీజ్, థైరాయిడ్ లాంటి పిల్ల బిత్తిరి డిసీజ్, డయాబెటీస్ లాంటి ఒక ఉడత డిసీజ్, ఆఫ్టర్ ఆల్ ఇట్ట చిటికెత్తే పోయే తొక్కలో డిసీజులకి, తొక్కలో చిన్న డిజార్డర్లకి జీవితకాలం మందులు ఇచ్చి వాళ్ళ జీవితాలతో ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తెలిసని నేను అన్నాం. ఎందుకంటే తెలిస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా చేసుకోరుగా. చాలామంది చేసే శుష్క కుంటివాదన ఏంటంటే డాక్టర్ గారు అలా ఫ్యామిలీ మెంబర్గా చేయలేదా అంటే, నీ అజ్ఞానంతో మెమ్మనో కానీ అనుకుని నువ్వు ఇన్సులిన్ చేసుకుని మెమ్మన నాన్న నువ్వు చిత్రహింసలు పెడితే, నువ్వు మెమ్మన చిత్రహింసలు పెట్టి ఊళ్ళో మేమందరం కూడా పెట్టుకోవాలా? నీ అజ్ఞానానికి మేము కూడా బలవాలా? చెప్పండి అమ్మ. సింపుల్గా అడుగుతానమ్మా. ఇప్పుడు ఒక డయాబెటీస్ టైప్ 2 ఎప్పుడు వస్తుంది? మనం బాగా ఒళ్ళు బలిసి తిని విపరీతంగా 30 ఏళ్ళకో 35 ఏళ్ళకో 40 ఏళ్ళకో సెడెంటరీ లైఫ్ స్టైల్ బాగా తింటే వస్తుంది. అంటే నువ్వు విచ్చలవిడిగా తింటాం, పద్ధతి లేకుండా తింటాం వలన డయాబెటీస్ థైరాయిడ్ లాంటివి వస్తాయి, ఒబెసిటీ లాంటివి. అంటే నువ్వు చేసిన పొరపాటు ఏంటి? కక్కుర్తిపడి కొంచెం ఎక్కువ తిన్నావు అంటే ఒక చిన్న పొరపాటు చేసావు, నోటి కక్కుర్తో. దానికోసం జీవితాంతం పనిష్మెంట్ పడిపోద్దా? అంటే నువ్వు చిన్న పొరపాటు చేస్తే జీవితాంతం దాన్ని దిద్దుకునే ఫెసిలిటీ ఉండదా? అంటే సచ్చే వరకు మందులు వాడాలా? ఇవాళ నువ్వు ఒక డయాబెటీస్ వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్తావమ్మా, ఆ ఎండ్రోక్రైనిస్ట్ దగ్గర ఆయన పోయే వరకు ఆయన దగ్గరికి వెళ్తావు, తర్వాత ఆయన కొడుకు హాస్పిటల్ కంటిన్యూ అవుతావు, తర్వాత మనవడు హాస్పిటల్లో పోతావు. నీకు ఏమైనా పరిష్కారం ఉందా?
ఆధునిక వైద్యంలో పరిష్కారం ఉందా? నా దగ్గర ఉంది. ప్రపంచంలో నా విధానం అనుసరిస్తే టైప్ 1 అయినా టైప్ 2 అయినా ఖచ్చితంగా పోయి తీరుతాడు. టైప్ 1 కొంచెం కాంప్లికేషన్ దీని మీద, అది ఆచరించే వాళ్ళు మరింత నిబద్ధత చేయాలి. టైప్ 2 మంచినీళ్ళు తాగినట్టు తగ్గి తీరుతుంది. టిపికల్ టైప్ 2 అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎలాంటి అంటే నీకు ఆల్రెడీ ఒక కార్డియాక్ ఇష్యూ ఉంటుంది. నీకు కార్డియాక్ ఇష్యూ ఉండటం వల్ల నీ శరీరం షుగర్ తయారు చేస్తూ ఉంటుంది. లేదా నీ ఒంట్లో భయంకర ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. దానివల్ల నీకు ప్రెషర్లు ఉంటాయి. నీకు అప్పుల వాళ్ళంతా ఫుల్గా ఉన్నారు, ఆల్మోస్ట్ సూసైడల్ స్టేట్లో ఉన్నావు, నీకు డయాబెటీస్ ఎక్కువ ఉంటుంది. ప్రెషర్ నుంచి వచ్చే షుగర్, లేదా తన గాయం నుంచి వచ్చింది కానీ, లేదా ఇతర మందులు వాడినప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్లు కానీ, లేదా నువ్వు టైప్ 2లో కూడా డయాబెటిక్ కీటోఎసిడోసిస్ కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్లో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు అంటే వేళ్ల మీద లెక్కపెట్టి ఏ చెంబుడు కుండడు వాటర్లో ఒక స్పూన్ వాటర్ అంత తప్ప మిగిలిన టిపికల్ టైప్ 2 డయాబెటీస్ అంతా తగ్గి తీరాల్సిందే. మందులు పెంట కుప్పలో పారేయండి. మందులు డయాబెటీస్ అల్లోపతిలో ఇచ్చిన మోడర్న్ మెడిసిన్ ఇవ్వటం అంటే తగలబడే ఇల్లును ఆర్పటానికి పెట్రోల్ పోయటం ఆపండి. ఇట్స్ జస్ట్ ఎ సింపుల్ డిజార్డర్. ఇప్పుడు మీరు చాలా సింపుల్ అంటున్నారు. చాలా సింపుల్. సో మంచిళ్ళు తాగిందాకంటే సింపుల్. అయితే ఇప్పుడు మీరు చెప్తున్న నేను ఇవాళ చెప్పట్లా, 9 సంవత్సరాల క్రితం చెబుతున్నా. 9 సంవత్సరాల క్రితం చెప్పా, ఎవరైనా ట్యాబ్లెట్ కానీ ఇన్సులిన్ కానీ ఇస్తే 14 ఏళ్ళు జైల్లో పెట్టాలని. 9 సంవత్సరాల నా వయసే పై చేయాలి ఉంది. ఈ రోజుకి ఎవడన్నా మాట్లాడదలిసినా ఏ ఛాలెంజ్గా నేను సిద్ధంగా ఉంటా. వాడికి నేను మొత్తం ఎక్కడ సంతకం అక్కడ పెట్టి నన్ను కనుక తప్పని రుజువు చేస్తే, మందులు వాడచ్చు, వాడితే మేము తగ్గిస్తామని ప్రపంచంలో ఒక్కడ తగ్గించినా మేము చూపిస్తే సింపుల్ లాజిక్ అమ్మా.